శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియోలు అనేక మందికి చేరుతాయి కనుక తప్పక లైక్ చేస్తారని కోరుతున్నాను. ఈ వీడియోలో లింగముద్ర చెప్పబోతున్నానండి. లింగముద్ర అతి ముఖ్యమైనది. అది శివార్చనతో సమానమైనది. మీరు జాగ్రత్తగా ఈ వీడియోను పూర్తిగా చూసి మీరు ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లింగముద్ర వలన మనకి అనేక ప్రయోజనాలండి. అవి ఏమిటి అంటే, చలికాలంలో చాలా చల్లగా ఉండి చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ముద్రను పెడితే శరీరంలో వేడి పుట్టి చలి నివారణ జరుగుతుంది. మనకి చెమట కూడా పడుతుందండి. అంతటి వేడిని పుట్టిస్తుంది ఈ ముద్ర. జలుబు, దగ్గు, ఇంకా ఇటువంటి ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఇది నిర్మూలిస్తుందండి. ఈ లింగముద్ర క్యాన్సర్ వ్యాధిని కూడా నిర్మూలించేంత శక్తివంతమైన ముద్ర అండి ఇది. ఈ ముద్ర జఠరాగ్ని కూడా చక్కగా పనిచేపించి జీర్ణకోశానికి కూడా శక్తిని కలుగజేస్తుందండి. జీర్ణకోశ వ్యాధులు కూడా నిర్మూలన జరుగుతాయి. ఇది ఊపిరితిత్తుల వ్యాధి అయిన టీబీని, ప్రాణాంతకంగా భావించే బ్రాంకిల్ ఆస్మాను పూర్తిగా నివారిస్తుందండి ఈ ముద్ర. ఈ ముద్రను ముఖ్యంగా జ్వరంలో ఉన్నప్పుడు చేయరాదండి. అల్సరు, ఎసిడిటీ ఉన్నవారు కూడా ఈ ముద్రను చేయకూడదండి. ఈ ముద్రను ఎసిడిటీ ఉన్నవారు, అల్సర్లో ఉన్నవారు, జ్వరంలో ఉన్నవారు ఈ ముద్ర చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ముద్రను ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా చేయొచ్చండి, మీ అవసరాన్ని బట్టి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువగా చేయడం వలన శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగి మనకి వేరే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కనుక రోజు 2 పర్యాయాలు, ఉదయము సాయంత్రము లేదా ఎప్పుడైనా సరే 2 పర్యాయాలు మాత్రమే 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకే చేయండి. అంతకంటే ఎక్కువ సమయం చేయొద్దు. ఎందుకంటే వేడి అధికం కనుక. ఈ ముద్ర చేసినప్పుడు తప్పక 4 లీటర్ల నీళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది. 4 లీటర్ల నీటిని విధిగా తీసుకోవాలి. ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరం కూడా చల్లబడుతుంది. ఈ వేడి వలన మనకి క్రొవ్వు కరగడము, ప్రేగులలోనూ ఊపిరితిత్తుల్లోనూ పేరుకుపోయిన కఫాన్ని కరిగించి బయటికి పంపించడంలోనూ ఈ నీరు ఉపయోగపడుతుందండి. తప్పనిసరిగా ఈ లింగముద్ర చేసేవారు నీటిని తప్పనిసరిగా విధిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని మీరు జాగ్రత్తగా గుర్తించండి. ఇప్పుడు ముద్రని చెబుతున్నానండి. ఈ ముద్రని మీకు చూపిస్తున్నాను. ఈ లింగముద్రను జాగ్రత్తగా చూడండి. ఇలా 2 చేతి వేళ్లను ఇలా పెట్టి చూశారు కదా, ఇది లింగముద్ర. ఈ లింగముద్రను పెట్టుకొని చక్కగా ఇలా హృదయం దగ్గర లేదా నాభి వద్ద పెట్టుకొని మీరు ధ్యానం చేయండి. ఒక 5 ప్రాణాయామాలు చేయండి. మొదట 5 ప్రాణాయామాలు చేసి ధ్యానం చేయండి. మీకు ఆయాసం ఉన్నా, దగ్గు ఉన్నా, జలుబు ఉన్నా వెంటనే నివారణ జరుగుతుంది. కనుక ఈ ముద్రను మీరు తప్పనిసరిగా ఆచరించండి. ఈ ముద్రలో మీరు ఇంకా సత్ఫలితాలను పొందాలి అంటే లింగాష్టకం చదవండి ఈ ముద్ర పెట్టుకొని. అలాగే పంచాక్షరి చదవండి.
పంచాక్షరి స్తోత్రాన్ని కూడా చదవండి. లింగాష్టకము, పంచాక్షరి స్తోత్రము చదవడం వలన, లేదు శివుని యొక్క స్తోత్రం ఏదైనా సరే మీరు పఠించడం ద్వారా మీకు చక్కని సత్ఫలితం లభిస్తుందండి. కనుక తప్పక మీరు ఆచరిస్తారని, సత్ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగి చక్కని యశస్సుతో జీవించాలని కోరుకుంటూ స్వస్తి.